జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ రాత్రికి ఒంటరిగా విను. ఈ దుర్గమ్మ తెచ్చిన శుభవార్తని విన్నావు అంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నీ మనసులో ఉన్న అల్లకల్లోలన్నీ కూడా దూరమైపోతాయి. మనసు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, తేలిక పడుతుంది. ఈ దుర్గమ్మని నమ్మి అమ్మపై నమ్మకంతో ఇది ఒక్కసారి వింటే చాలు, అన్నీ కూడా మారుతాయి. నేను మారుస్తాను కదా. అలా మార్చడానికే కదా ఈ దుర్గమ్మ రూపం ఉండేది చెప్పు. నువ్వు ఏమాత్రం కూడా ఇక భయపడకు. సర్వశక్తి స్వరూపిణి అయిన ఈ దుర్గమ్మే నీకు తోడుగా ఉంది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకురాబోతున్నారంటే, ఇలా చూడు నా బంగారు, నీ కోసంగా ఒక శుభవార్తని ఈ రాత్రికి తీసుకొచ్చేశాను. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా, నా మాటని నువ్వు నమ్ముతున్నావు కదా. అయితే ఖచ్చితంగా ఇది ఈరోజు నువ్వు వినాల్సింది. ఈ తల్లి సత్యవాక్కుని నువ్వు విన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. అలా మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేసే బాధ్యత నాది. నేను ఎప్పుడూ నీతోని నీ పక్కనే ఉన్నాను కదా. మరి ఎందుకు ఆ విషయాన్ని మర్చిపోతున్నావు? నన్ను ఎందుకు గుర్తించడం లేదు? నీకు వచ్చే బాధని పోగొట్టుకోకుండా ఎందుకు బలవంతంగా నీ దగ్గరే నిలిపేసుకుంటున్నావు? అది నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు అలా చేయడం వల్ల ఎలాంటి ప్రశాంతత నీకుండదు. కాబట్టి కాస్త నిదానంగా ఆలోచించి నీ బాధని సులువుగా తొలగించుకో. అలా కాకుండా వచ్చిన చిన్న బాధనే తలుచుకొని దాన్ని మనసులో అలానే పెట్టుకుని ఎన్ని రోజులని ఇంకా ఇంకా కుమిలిపోతావు, ఇంకా బాధపడతావు చెప్పు. ఇకనైనా కళ్ళు తెరువు, నీ బాధని పూర్తిగా తొలగించుకో. అమ్మ నీకు తోడుగా సాయంగా ఉంటాను కదా, నేను నీతోనే ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఇక ఆ క్షణం నుంచి నీ కష్టాలు, కోరికలు, సమస్యలు అన్నీ కూడా పూర్తిగా నేను తీరుస్తాను. నీ బాధలన్నీ కూడా సర్వనిశ్చయంగా నాతో పంచుకో. నీ మనసులో ఉన్న బాధ మొత్తం తీరే వరకు అన్ని విషయాలు నాతో చెప్పు. అప్పుడు నీకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా భారం తగ్గుతుంది. అలా కాకుండా నీ మనసులో ఉన్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీలోనే పెట్టుకొని రోజు దాని గురించి ఆలోచిస్తూ మదన పడుతూ నీలో నువ్వే కుమిలిపోతూ బాధపడితే ఎంత మాత్రం కరెక్ట్ చెప్పు. నాతో పంచుకో, నేను పరిష్కారం చూపుతాను. నమ్మకం కుదరడం లేదా? ఇప్పుడే కళ్ళు మూసుకొని ప్రయత్నించి చూడు, స్పష్టంగా అర్థమవుతాయి. ఇలా చూడు, ఇప్పుడు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా. చెప్పాలంటే ఇంకా కూడా తగలబోతున్నాయి కూడా. అది నేను ఒప్పుకుంటాను, అలానే హెచ్చరిస్తున్నాను కూడా. ఎన్నో సమస్యలు నిన్ను ఊపిరాడనివ్వకుండా చుట్టుముట్టేస్తున్నాయి. ఒక మాయ నీ చుట్టూ కమ్మేసింది కదా. అయినా సరే నువ్వు అన్నిటినీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చావు, అవునా? మరి ఇప్పుడైనా తెలిసిందా నీలో ఉన్న ధైర్యం ఏంటి అనేది? అది గతం మాత్రమేని తెలుసుకో. అది నీ ధైర్యం. ఇక నీకు రాబోయే జీవితం అలానే ఉంటుంది. గతంలో ఎన్నో బాధలు, సమస్యలు ఉంటాయి అని అనుకోవద్దు. గతం గతః. ఇప్పటి వరకు జరిగినవన్నీ అక్కడే వదిలి మర్చిపో. ఇకపై నీ దుర్గమ్మ నీ జీవితాన్ని చక్కబెట్టబోతుంది. ఇప్పుడు కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి కదా, అన్నిటినీ నేను సరిచేస్తాను. భయపడకు, ప్రశాంతంగా ఉండు. నేను చెప్పినవన్నీ నిజమే కదా, జరిగినవే కదా. ఇవన్నీ నిన్ను బుజ్జగించడానికి చెప్పే మాయమాటలు కాదు. అన్నీ చెప్పినట్లే చేస్తాను. జీవితాన్ని మారుస్తాను. గొప్ప శుభవార్తని కూడా అందజేస్తాను. కాస్త ఓపికతో నమ్మకంగా ఉండు చాలు. నీకు, నీ కుటుంబానికి ఎవరైనా సరే అన్యాయం చేయాలంటే మాత్రం నేను అస్సలు సహించను, విడిచిపెట్టను కూడా. అలానే నీ జీవితంలో వచ్చే కష్టాలకు కారణం ఏంటో తెలుసా? నీ కర్మ ఫలితాలే. ఇక చాలమ్మా, వాటి నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది.
అతి కొద్ది రోజుల్లో నీకు శుభకరమైన రోజులు వస్తున్నాయి. మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నావు. ఇక ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడినందుకు కానుకగా నీకు ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా? ఆనందకరమైన ప్రశాంతమైన జీవితం. ఇక మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసే నీ మనసు నిండా ఈ దుర్గమ్మ రూపాన్ని నింపుకో. ఇక నీకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ క్షణంలోనే ఒకటి తర్వాత మరొకటి శుభవార్తలు వింటావు, వింటూనే ఉంటావు. నేను నీతో ఉన్నానని మరువకు. నువ్వు కోరినవన్నీ జరిపిస్తాను. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ విడిపిస్తాను. ఇక నీ పిల్లల భవిష్యత్తును మంచిగా రాస్తాను. వాళ్ళ గురించి నువ్వు దిగులు పడకు. ఎలాంటి సందేహాలు పెట్టుకోకు. నీ పిల్లల పూర్తి భవిష్యత్తును చూసుకుంటాను కదా. వాళ్ళని నేను మంచిగా మారుస్తాను. వాళ్ళ భవిష్యత్తును చక్కబెట్టి వాళ్ళు మంచి స్థాయిలో ఉండేలా చేస్తాను. ఇక నువ్వు నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి హాయిగా ప్రశాంతంగా ఉండు చాలు. ఈ దుర్గమ్మ మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు కోరిన తీపి కబుర్లు అందించబోతున్నాను. నువ్వు అది అందుకున్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేస్తావు. ఈ జన్మకి ఇది చాలు దుర్గమ్మ, ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏదీ కోరనంటూ నా వద్దకు పరుగున వస్తావు. నీకు ఒక శుభవార్త చెవిన పడగానే నీ ఆనందానికి హద్దే ఉండదు. అసలు నువ్వు ఆకాశంలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. అంత గొప్ప సంతోషాన్ని, తీయటి వార్తని నీ జీవితంలో జరిపించబోతున్నాను. ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవి పెట్టుకోకు. జీవితంలో ఏదో ఒకటి జరిగిద్ది కదా అని అదే తలుచుకుంటూ కూర్చుంటే కాలం అనేది రోజుతో ఆగిపోతుందా? లేదు కదా, మళ్ళీ మారుతుంది. అలానే నువ్వు కూడా నిన్ను నువ్వు మార్చుకో. క్యాలెండర్లో రోజు ఎలా అయితే మారుతుందో అలానే నువ్వు కూడా మారుతూ ఉండాలి. కాలానికి తగ్గట్లుగా నువ్వు కూడా నడుచుకుంటూ మారుతూ ఉంటేనే కదా జీవితం నీకు అనుగుణంగా నచ్చినట్లు ఉంటుంది. అలా కాకుండా నేను గతంలోనే ఆగిపోతాను అంటే నీ భవిష్యత్తు ఏమైపోవాలో చెప్పు. ఇకనైనా కళ్ళు తెరు. ఈ దుర్గమ్మ ఎందుకు ఇవన్నీ చెబుతుందో తెలుసుకో. ఆఖరిగా ఒక్కటి, ఎవరైతే నీకు ఇష్టం లేదో, ఎవరి మాట వింటే నీకు అసలు నచ్చడం లేదో వాళ్ళ నుంచి దూరంగా ఉండు. అసలు వాళ్ళ గురించి ఆలోచించడమే మానేసే. అవన్నీ ఎందుకు చెప్పు. అమ్మా, నేను ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్లే గుర్తొస్తున్నారు అంటున్నావా? అలా రానివ్వకు తల్లి. అలా రాకుండా ఉండాలి అంటే ఏదో ఒక పనిలో నువ్వు నిమగ్నమైపో. ఖాళీగా ఉంటే ఆలోచనలు వస్తాయి. కాబట్టి క్షణం కూడా తీరిక లేని పని నువ్వు పెట్టుకున్నావంటే హాయిగా నిద్రపడుతుంది. ఎలాంటి ఆలోచనలు రావు. మనసు కూడా తేలిగ్గా ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఒక్కసారి ఈ దుర్గమ్మ చెప్పినట్లుగా చేసి చూడు. జీవితమే మారిపోతుంది. ఇప్పుడు ఈ క్షణం నుంచే ప్రయత్నించు. ఏదో ఒకటి చేస్తూ బిజీగా నువ్వు అలసిపోయావంటే ఆ తరువాత హాయిగా నిద్రిస్తావు. అలానే మనసు కూడా తేలిక పడుతుంది. నువ్వు నీ కుటుంబంతో కూడా సమయాన్ని మంచిగా గడపగలవు. చూడమ్మా, నీకు ఇష్టం లేనిది ఏదీ కూడా నీ దగ్గరకు రానివ్వకు. ఆలోచనలు కూడా మనసులోకి రానివ్వకు. నువ్వు ఇలా చెడు ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటావో నీ మనసు అంత హాయిగా ఉంటుంది. ఆలోచించుకో. నిర్ణయం నీది. నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలనుకుంటావా, లేదా మనసు గజిబిజిగా ఉండాలనుకుంటావో నువ్వే ఆలోచించుకుంటే నీకే సమాధానం దొరుకుతుంది. నువ్వు నీ కుటుంబంతో మంచిగా సంతోషంగా ఆనందంగా గడపాలనుకుంటే గతాన్ని అక్కడితో విడిచిపెట్టు. కొత్త జీవితాన్ని మొదలెట్టు. అలానే ఇష్టం లేని వాళ్ళందరికీ వీలైనంత దూరంగా ఉండు. వాళ్ళని చూడటం కానీ, వాళ్ళ ప్రస్తావన తీసుకురావడం కానీ ఏది కూడా చేయకు. అలా చేస్తే నీ ప్రశాంతత నువ్వే పోగొట్టుకుంటావు. ఎవరైతే నీకు నష్టం చేస్తారో వాళ్ళని దూరం పెట్టు. సరేనా? అర్థమవుతుంది కదా? అప్పుడు నీ మనసు నువ్వే ప్రశాంతంగా ఉంచుకోగలవు. హాయిగా నీ పనులు మొదలుపెట్టు. ఖచ్చితంగా నీకు దూరమైన శుభవార్తలన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ దుర్గమ్మ నేను నీకు చెబుతున్నాను కదా, అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ మాటలు విన్నాక మనసు కాస్త ప్రశాంతంగా, ముఖంలో చిరునవ్వు వచ్చింది కదా, మనసు అనేది కాస్త తేలిక పడింది కదా.
ఇక ప్రశాంతంగా నిద్రించు. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉండగా ఎందుకు నీకు భయం? ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అయితే షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.